కదా అనేసి రైతులు చాలామంది అంటే భూ యజమానే రైతు ఇవాళ ఓ రకంగా చాలా చోట్ల ఒరిజినల్ రైతులు వాళ్ళు తమ బిడ్డలు ఒక స్టేజ్కి వెళ్ళిపోయాక పొలాల్ని కౌలుకి ఇచ్చేసుకుని వేరే చోట్ల ఉంటున్నారు. ఈ కౌలు తీసుకునే వాళ్ళు 4-5 కలిసేసి తీసేసుకుంటున్నారు, పొలాలు ఎక్కువ తీసుకుంటున్నారు. దాంతో వీళ్ళకి ప్రభుత్వం ఇచ్చే డబ్బులు రావు, రెండవది వచ్చేటప్పటికి కౌలు డబ్బులు ఇవ్వాలి వీళ్ళు, పైగా విత్తనాలు ఎరువులు వీటన్నిటి డబ్బులు ఎవరిస్తారు వాళ్ళకి. కౌలు కార్డులకి ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు రైతు, ఎందుకంటే తర్వాత లీగల్ లిటిగేషన్స్కి వెళ్తారని చెప్పి. ఈ టైంలో సఫర్ అవుతున్నది ఎవరు? సదరు రైతు. మరి ఎట్లా దీనికి పరిష్కారం? ఆలోచన లేదు, ఎవరి దగ్గర లేదు. ఎవరు వాళ్ళకి ఇప్పుడు పెట్టుబడి ఎట్లాగా ప్రైవేట్ వాడి దగ్గరే తీసుకోవాలి, విత్తనాలకి ఎరువులకి కూలీలతో పని చేయించుకోవడానికి అవసరమైతే, ఆ తర్వాత సరుకు రవాణాకి, ప్రతిదానికి డబ్బులే కదా. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? బ్యాంక్ ఇవ్వదు, ప్రైవేట్ వాళ్ళ దగ్గర తీసుకోవాలి. బ్యాంకులో వడ్డీ రూపాయికో ₹10 పావలకో వస్తాయి, పావల వడ్డీ రుణాలు ₹10 రుణాలు రూపాయి. కానీ ప్రైవేట్ వచ్చేటప్పటికి వేలకు వేలు వెళ్ళిపోతుంది. దాంతో వడ్డీకి అల్లాడిపోతున్నారు, నానా తిప్పలు పడాల్సి వస్తుంది. పరిష్కారం ఏంటన్నది ఆలోచించట్లేదు ఇక్కడ. ఇలాగ కౌలు తీసుకునేటటువంటి వాళ్ళే ఇవాళ రోజున 100కి 50 మంది కౌలు తీసుకుంటున్న వాళ్ళే.